హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన ఐపీఎల్ గురించి భయ. నిజానికి నా ఛానల్లో పెట్టడం ఇదే ఫస్ట్ వీడియో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అయితే ఇంతకుముందు ఒకటి పెట్టాను ఆర్సీబీ గురించి, అదంతా పక్కన పెడితే ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఐపీఎల్ సీజన్ అయిపోయినంతవరకు ఇప్పుడే పెడుతున్నాను. ఎందుకంటే నాకు కొన్ని విన్న తర్వాత కొంచెం బాధనే అనిపించింది. సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు వచ్చేసి మనకు ఫైనల్కి అయితే మన ఆర్సీబీ కావచ్చు, అలాగే మన పంజాబ్ కావచ్చు, రెండు టీంలో అయితే వచ్చాయని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఏది గెలుస్తుంది అని చెప్పేసి చాలామందికి అయితే ఆతృతగా ఉన్నారు భయ్య. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళు రెండు టీముల్లో ఏ టీం కూడా ఇప్పటి వరకు అయితే ఒక ట్రోఫీ కూడా గెలలేదు, ఒక్కసారి కూడా ఫైనల్లో గెలలేదు. కాకపోతే మన ఆర్సీబీ 4 సార్లు దాకా ఫైనల్కి వచ్చి ఓడిపోయారని చెప్పొచ్చు. అలాగే పంజాబ్ కింగ్స్ కూడా ఒకసారి వచ్చి ఓడిపోయారని చెప్పొచ్చు. అసలు ఆర్సీబీ గెలుస్తుందా లేకపోతే పంజాబ్ కింగ్స్ గెలుస్తారని చెప్పేసి చాలా అసలు ఎలా అంటే అసలు మొత్తం చాలామంది ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. మొత్తం క్రికెట్ ఫ్యాన్సే కాదు చాలామంది ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. దానికి కారణం వచ్చేసి ఆర్సీబీనే అని చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆర్సీబీని ట్రోల్ చేసి 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 అసలు విసుగు వచ్చేసింటారని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ విసుగులో నుంచి అసలు ఆర్సీబీ గెలవబోతుందా లేదా అని చెప్పేసి ఒక ఆతృత ఉంది కదా, దానికోసం చాలామంది అయితే అసలు ఐపీఎల్ చూడడం వాళ్ళు కూడా చూస్తున్నారని చెప్పొచ్చు భయ్య. నిజానికి చెప్పాలంటే నేను కూడా క్రికెట్ అంతగా చూడను, కాకపోతే వీళ్ళ టీములు అది ఏదైతే బజ్ ఉంటుందో అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అందుకే నేను ఇప్పుడు ఫైనల్ చూడాలనుకుంటున్నాను. అయితే నాకు తెలిసినంత వరకు ఆర్సీబీ ఫైనల్లో గెలుస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇప్పటి వరకు కొట్టంది ఆర్సీబీ ఇప్పుడు కొడుతుంది అది ఇది అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు. కాకపోతే నాకు ఒక్కటే అనిపించింది, మొన్న ముంబై ఓడిపోగానే ఇంకా ఆర్సీబీదే కప్పు అని చెప్పేసి నేనైతే దృఢంగా నమ్మాను అనమాట. అంతేకాకుండా ఈసారి ఖచ్చితంగా కప్పు కొడతారు అని చెప్పేసి కూడా చాలా హోప్ అయితే అనిపిస్తుంది. నాకు ఎందుకో తెలియదు కానీ ఇది చాలామంది అడిగితే అసలు ఆర్సీబీ ఆపోజిట్గా చెప్తున్నారని చెప్పొచ్చు. అరే ఆర్సీబీ ఈసారి కూడా ఓడిపోతుంది, భయపడాల్సిన పని లేదు అది ఇది అని చెప్పేసి. నాకైతే అలా అనిపించట్లేదు భయ్య. ఖచ్చితంగా ఈసారి ఆర్సీబీని కప్పు కొడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇది 100% షూర్ షాట్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే వీళ్ళు ఈసారి ఆడిన విధానం కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే వాళ్ళ నమ్మకాన్ని వదులుకోకుండా ఈసారి కప్పునైతే కొడతారు అని చెప్పేసి కూడా నాకైతే అనిపిస్తుంది. అయితే చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఇదే కోరుకుంటున్నారు, కానీ కొంతమంది మాత్రం ఆర్సీబీ గెలకూడదు అది ఇది అని చెప్పేసి. ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఆర్సీబీ ఇచ్చిందని చెప్పొచ్చు భయ్య. అంటే ప్రతిసారి ట్రోఫీ ఓడిపోవడం వల్ల, ప్రతిసారి అంటే 1-2 సార్లు కాదు ప్రతిసారి ఓడిపోవడం వల్ల వాళ్ళు ఒక ఎంటర్టైనర్గా మారారని చెప్పేసి చాలామందికి తెలిసిన విషయమే. అలాంటిది ఈసారి కన్నా ఒకసారి బ్రేక్ చేస్తే మాత్రం, ఆ ట్రోఫీ గెలిస్తే మాత్రం అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకు ఆర్సీబీ కొట్టలేదు అంటే మిగతా టీములు కూడా కొట్టలేదు కదా, ఆర్సీబీని ఎందుకు అంటే అక్కడ విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి, అంటే అంత మెయిన్ ప్లేయర్ ఉండుకొని కూడా ఆ టీం ఎందుకు కొట్టలేకపోతుంది అది ఇది అని చెప్పేసి చాలామందికి అయితే కొన్ని ఇవైతే ఉన్నాయి. ఈసారి కొట్టి చూపిస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. అలాగే ఏ టీం గెలుస్తుందో కూడా కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి